వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఏస్. Attention all units. This is an emergency. నువ్వు అక్కడేం చేస్తావురా? పాత ఐడెంటిటీస్ అన్ని చింపేసి అందరిలా మామూలుగా బతకాలనుంది. మై నేమ్ ఇస్ బోల్ట్ కాశీ. బోల్ట్ కాసియా? అదేంటి బోల్ట్? విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్, దివ్య పిల్లై, బబ్లు, అవినాష్, యోగి బాబు ఇంకొంతమంది యాక్ట్ చేస్తున్నారు. దీనికి డైరెక్టర్ ఆరుముఖ కుమార్, బీజిఎం శామ్ సిఎస్, మ్యూజిక్ జస్టిన్ ప్రభాకరన్, ఎడిటర్ ఫిన్నీ ఆలివర్. ఇది సాంకేతిక వర్గం. ఇక సినిమా విషయానికి వస్తే ఇది ఒక మామూలు స్టోరీ. హీరో జైలు నుంచి విధానంతో చూపిస్తారు. డైరెక్ట్గా ఆయన మలేషియాకి వెళ్తాడు. సో మలేషియాలో యోగి బాబు రిసీవ్ చేసుకుంటాడు. యోగి బాబుతో స్టే చేస్తాడు. సో ఆ పక్కనే ఒక హీరోయిన్ ఉంటుంది, పక్కన ఇల్లు. సో ఆమెని సైట్ కూడా మొదలు పెడతాడు. ఫస్ట్ హాఫ్ అంతా అలాగే వెళ్తాడు, అంటే ఒక హోటల్లో చేపిస్తాడు. సో ఆ దివ్యాపల్లి దగ్గర వర్క్ చేస్తుంటాడు. ఈ అమ్మాయిని రుక్మిణి వసంతని లవ్ చేస్తుంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా అదే సబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే హీరోయిన్కి కొద్దిగా డబ్బులు ప్రాబ్లం ఉంటుంది. వర్క్ చేసే హోటల్ ఓనర్కి ఒక డబ్బులు ప్రాబ్లం ఉంటుంది. సో వీళ్ళ కోసం అతను ప్యాకెట్ ఆడతాడు, గ్యాంబ్లింగ్. ఆ గ్యాంబ్లింగ్లో డబ్బులు పోగొట్టుకొని విలన్కి అప్పు అవుతాడు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు సరే అని చెప్పని అతను బ్యాంక్ లూటీ చేద్దామని చెప్పని బ్యాంకుకి లూటీ కొడతాడు. ఆ లూటీ కొట్టి ఎస్కేప్ అయిన తర్వాత అదే పట్టుకునే రేంజ్లో బబ్లు వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. హీరోని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎట్లా ఏంటి అని చెప్పని వాడు అటుపక్క డబ్బులు పెడతాడు. విలన్కి విషయం తెలిసిపోద్ది. విలన్ ఒక రకంగా ఇతను ఇరికిస్తాడు ఇతను ఎస్కేప్ అవ్వడం కోసం. సో వాళ్ళకి విషయం తెలిసి వాళ్ళు మొత్తం డబ్బు కావాలంటారు. 40 కోట్ల రూపాయలు వీళ్ళు దోపిడీ చేసింది. సో ఇది కావాలంటే సో ఇది ఈ విలన్కి ఇచ్చాడా, ఇంకో విలన్ పోలీస్ ఆఫీసర్కి ఇచ్చాడా, లేదా లవర్కి ఇచ్చాడా, హోటల్ ఓనర్కి ఇచ్చాడా, ఏంటనేది సబ్జెక్ట్. ఎలా చేసేది సబ్జెక్ట్. అడుగుదాం అనుకున్నా, బోల్ట్ కాసి ఏంటి? నా కళ్ళ ముందు ఏమైనా అన్యాయం జరిగితే నేను ధైర్యంగా బోల్ట్గా ఎదిరిస్తాను. కార్లు, బైకులు, సైకిళ్ళు వీటి బోల్ట్ అన్ని కొట్టేసి అమ్మేస్తానా. డార్క్ వెబ్లో వీటికి సైట్స్ ఉంటాయి. డార్క్ చాక్లెటా? చాలా అందంగా ఉంది. ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు. పిడుక్కి మెరుపుకి మధ్య యావరేజ్ మూవీ, పెద్ద గొప్ప సినిమా అయితే ఏం కాదు. దీనికోసం మలేషియా పోయి తీయాల్సిన అవసరం లేదు. పక్క సిటీస్లో బాంబే లేకుంటే బెంగళూరు అట్లా ప్లేస్లో తీసుండొచ్చు. ఓవరాల్గా చూడబోలు కానీ పెద్ద ఏది లేదు. యోగి బాబు కామెడీ కూడా అంతంత మాత్రమే. సో ఏం లేదు. ప్లీజ్ డూ వాచ్ ఇట్ థియేటర్స్. నమస్తే. ఏంట్రా ఈ పనులన్నీ? ఇప్పుడే చెప్పు, నాకు తెలియాలి. ఎవడ్రా నువ్వు? ఏంట్రా ఈ మొహం అలా కనిపిస్తోందా? విజయ్ దేవరకొండ మొహంలో ఉంది. విజయ్ దేవరకొండ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.